माता कृपाकरी माता गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। नमः। श्री गुरुभ्यो नमः। श्री कुसुमहरनाथाय नमः। प्रेमानंदमयं साक्षात् पूर्ण ब्रह्म सनातनम् आनंदमोहनाकारं हरनाथं नमाम्यहम्। श्री कुसुमहरनाथं स्मराम्यहम्। యుగలమూర్తులు శ్రీ రాధాకృష్ణులు శ్రీ కుసుమహరనాథులు మహత్తరమైన శక్తిని ఇచ్చే దివ్యగల ప్రేమగల రుచికరమైన నామం కుసుమహర. శ్రీ సాక్షాత్ రాధికయే మన అమ్మ కుసుమకుమారి దేవిగా శ్రీ కృష్ణ భిన్న స్వరూపుడే మన హరనాథుడు. నేను ఇవాళ రెండు ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి నామందు పూర్ణ విశ్వాసం, రెండవది దివ్య లేఖలు. మనం ఏ పని చేస్తున్నా లోపల నామస్మరణ సదా చేస్తూ ఉండాలి. ఇలా తప్పనిసరిగా అలవర్చుకోవాలి. మనకి ఏమైనా సంకోచకాలు అలా ఉన్నా కూడా మన అమ్మతో కానీ నాన్నతో కానీ మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుడితో కూడా మాట్లాడాలనిపిస్తుంది. దివ్య లేఖలు అనేవి చదవడం వలన మనకి భగవంతుడితో దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. లేఖన వలన మనం స్వయం ప్రభువుతో అమ్మతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఒకసారి నేను నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నాను. అక్కడక్కడ ఇంగ్లీష్ వాడతాను, బట్ ఐ థింక్ యూ ఆల్ కెన్ అండర్స్టాండ్. సో ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్. 10th క్లాస్లో ఉన్నప్పుడు మమ్మీ ఎప్పుడు లేఖలు చదవమని చెప్పేది. మేము భజనల్లో ఆటలు పాటలు ఉంటాయి, బాగుంటాయి అనుకునే వాళ్ళం. లేఖల మీద చదవకపోయే వాళ్ళం. కానీ ఒకసారి నాకు లేఖ చదవాలని చాలా అనిపించింది. అప్పుడు నేను చదివినప్పుడు తెలియని డివైన్ ఫీలింగ్ అనిపించింది. లేఖలో కూడా నా పేరు సంతోష మనస్విని, లేఖలో కూడా బాబా సంతోష్ అని పేరుతో సంబోధిస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. అది నాకు చాలా నాయన సంతోషం వచ్చింది. బాబా స్వయంగా నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ముందు కూడా తప్పనిసరిగా నాకు లేఖలు అనేది మార్గదర్శకం అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా లేఖలు చదివేటప్పుడు మన లేఖల యొక్క ఎసెన్స్ని మర్చిపోకూడదు. లేఖల ఎసెన్స్లోనే చదవాలి. ఏదో మనం కోరుకునేటప్పుడు కూడా ఏదో కోరుకోవడం, ఇది చేస్తే అది అని అలా కాదు. భగవంతుడు మనకి ఏం చెప్దాం అనుకుంటున్నాడు అనేది లేఖలు చదవడం వల్ల యూ కెన్ గెట్ మోర్ క్లోజర్ టు గాడ్, ఎస్పెషలీ బాబా అండ్ అమ్మ. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. దీన దయాలు శ్రీహరనాథ పతిత పావన ప్రభు హరనాథ భక్తవత్సల శ్రీహరనాథ కుసుమ వల్లభ ప్రభు హరనాథ అనాథ బంధు శ్రీహరనాథ కరుణా సింధు దీనానాథ ప్రేమావతారి శ్రీహరనాథ భవభయహారి కుసుమానాథ అభయదాత శ్రీహరనాథ కుసుమ జీవన ప్రభు హరనాథ జయ రామనందన శ్రీహరనాథ సుందరి తనయా
रूप श्री हरनाथ परमानंद प्रभु हरनाथ दीनहीन पीडित सुदानाथ प्रणित पाद प्रभु हरनाथ अव्यक्त रूप श्री हरनाथ विलक्षण रूप प्रभु हरनाथ सत्य प्रतिबिंब श्री हरनाथ दिव्य विभूति प्रभु हरनाथ नित्य प्रसन्न श्री हरनाथ स्वरूपानंद पागलनाथ भूतल प्रकाशित श्री हरनाथ अपरा महिमा प्रभु हरनाथ प्रणव प्रकट्य श्री हरनाथ मुनिजन वंदित प्रभु हरनाथ परमाराध्य श्री हरनाथ जगति बंधु प्रभु हरनाथ भुवन मोहन श्री हरनाथ नर वरिष्ठ प्रभु हरनाथ अच्युतानंद श्री हरनाथ महाभाव स्वरूप प्रभु हरनाथ नाम नाम एक प्रसन्न रूप विमलानंद अपूर्वनाथ विमलानंद अपूर्वनाथ जय बोलो श्री कुसुमनाथ की जय माता श्री कुसुम कुमारी देवी की जय సచరాచర జీవాంచిత బ్రహ్మాండములోనా సచరాచర జీవాంచిత బ్రహ్మాండములోనా హరనాథుడే మనగా కుసుమనాయకుడతడే విమలేశ్వరుడతడే హరనాథుడే మన కాపుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే ఏలిక మన బంధువు కుసుమాపతి ఒక్కడే కుసుమాపతి ఒక్కడే కుసుమాపతి ఒక్కడే మన ఏలిక మన బంధువు కుసుమాపతి ఒకడే కుసుమాపతి ఒకడే కుసుమాపతి ఒకడే ఆనంద మహోన్నవములనోలాడెను వేళ ఆనంద మహార్ణవములను లాడెడు వేళ కదంబు దివీచికలను నల్లాడెను వేళ విపదంబు వీచికలలో నల్లాడెడు వేళ యమ్మున ఇహలోకము విడనాడెను వేళ అంత్యమున ఇహలోకము విడనాడెడు వేళ హరనాథుడే మన కాపుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే హరనాథుడే మన కాపుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే ఏలిక మన బంధువు కుసుమాపతి ఒక్కడే కుసుమాపతి ఒక్కడే కుసుమాపతి ఒక్కడే మనడేలిక మన బంధువు కుసుమాపతి ఒకడే కుసుమాపతి ఒకడే కుసుమాపతి ఒకడే వెలుగకతడు హాయిగా నిదురించెను వేళ కొడలెరుగక కడు హాయిగా నిదురించెడు వేళ కరణీయము కొరకై మదిను హించెను వేళ కరణీయము కొరకై మది ఊహించెడు వేళ ఫలితమునకై నెమ్మది తప్పించెడు వేళ ఫలితమునకై నెమ్మది తప్పించెడు వేళ హరనాథుడే మన కాపుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే హరనాథుడే మన కాపుడు మన నాయకుడతడే హృదయేశ్వరుడతడే ఏలిక మన బంధువు కుసుమాపతి ఒక్కడే కుసుమాపతి ఒక్కడే जय हरनाथ जय कुसुमा कुमारी जय
ఈ అక్షర దీపాన్ని వెలిగించి మీకు ఎందుకు అందజేసినామంటే భవిష్యత్తులో ఈ అక్షర దీపాన్ని ఆరిపోకుండా వెలిగించాల్సిన బాధ్యత మీ అందరిది మీకు అప్పచెప్పినాం. ఎందుకంటే ఉస్మానియా ఫౌండేషన్ ఓపెన్ చేసి అమ్మ మీకు అందరినీ అమ్మకు అప్పచెప్పని చెప్పింది. అమ్మకు ఈ విధంగా అప్పచెప్తున్నాం. జయ పట్టుకొని చెప్తాము. कुसुमा कुमारी जय जय हरनाथ जय जय हरनाथ हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय 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 हरनाथ जय कुसुमा कुमारी कुसुमा कुमारी जय जय కుసుమకుమారి దేవి 150వ ఆవిర్భావ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక చక్కటి క్యాలెండర్ అంటే ఒక సంవత్సరం పాటు ఉండేదాన్ని క్యాలెండర్ అంటారు. క్యాలెండర్ మాదిరే కుసుమాంబ అష్టకం ముద్రించింది. మీరు మనస్ఫూర్తిగా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటే అన్ని సంవత్సరాల క్యాలెండర్ మీ ఇంట్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం తీసేసిన పని లేదు. ఎందుకంటే దానికి లామినేషన్ కూడా చేసినాం, ఎక్కువ రోజులు ఉంటాయని చెప్పేసి. కనుక పిల్లల చేత కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మ కృప, అమ్మ వాళ్ళు ఎన్నుకుంది. వాళ్ళు कुसुमरानी महारानी की जय बोलो తదుపరి అందరు క్యాలెండర్లు అందరు కంజవేయడం జరుగుతుంది. జయ
ఈ అద్భుతమైన ఆవిష్కృతం ఏంటి అని అంటే దీన్ని అమ్మ అప్పచెప్పినందుకు ఆనందంగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే నేను చేస్తా అంటే అహంకారము, చేయలేదనే బాధ ఉంటుంది కనుక నాకు ఆ బాధ లేదు, ఆనందం ఉంది. ఒక పని తండ్రి ఒక పని అప్పచెప్పినప్పుడు, తల్లి ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని ఆనందంగా స్వీకరించాలి. కనుక ఆనందంగా స్వీకరించి ముందుకు తీసుకెళ్తున్నాను. ఏమిటంటే ఇది జయారనాథ జయ కుసుమకుమారి జయ నామ ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కుస్మారా ఫౌండేషన్ నామఝరి. జయారనాథ జయ కుసుమకుమారి జయ నామ ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కుస్మారా ఫౌండేషన్ నామఝరి కుసుమహరుల భావి కుసుమాలతో అర్ధ ఏకాహం 12 గంటలు చప్పట్లు కొట్టండి. అర్ధ ఏకాహం పిల్లలోని నభూతోని భవిష్యత్తు ఉష్ణోగ్రత ప్రపంచంలో పిల్లలతో ఈ రోజు వరకు అర్ధ ఏకాహం ఎప్పుడు జరగలేదు. ఆ అదృష్టాన్ని అమ్మ మాకు ఇచ్చింది. ఇదే పుష్పనాథ మందిరంలో డిసెంబర్ 25వ తారీఖు నాడు, డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు పొద్దున 5:45 నుంచి సాయంత్రం 5:45 వరకు అర్ధయగానం జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఎలా జరిపిస్తుంది అనేది అమ్మ యొక్క కృప, మీ అందరి యొక్క ఆశీర్వాదము, మీ అందరి యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే అద్భుతమైన ఆవిష్కృతం. 100 సంవత్సరాలు నామం ఆవిర్భావం జరిగింది కనుక 100 మంది పిల్లలతోనే నామం చెప్పించాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మీరందరూ తల్లులకు శిరస్సు వంచి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీరే తెచ్చేది పిల్లలను. ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ వల్ల డేటు ఫిక్స్ అయిపోయి దానికి చేయడం వల్ల ఎందుకంటే బాబా కూడా పరిచయం ఇయ్యలేడు, పాసే చేసాడు. ఎందుకు చేశాడంటే నాయన చిన్నపిల్లలు ఎక్కువ మంది వస్తే పెద్దవాళ్ళ కార్యక్రమం జరగదు, అందుకే పిల్లలు ఎంత రావాలో అందరినీ పంపిస్తాం. మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్ళు సన్మానం ఉంది, వాళ్ళు కూడా మాట్లాడాలి కనుక బాబా కరెక్ట్ పాస్ చేసిండు. చాలా ఆనందంగా ఉంది, నాకేం ఇది లేదు. ఎందుకంటే అందరూ వచ్చారు, ఇంతమంది 50-60 మంది వచ్చారు ఈరోజు. తర్వాత పెద్దవాళ్ళందరికీ కూడా సన్మానం జరిగింది. పిల్లలు కొంతమంది వచ్చినా కూడా ఎవరెవరు వస్తారు. రేపు మన అర్ధయకాలం కార్యక్రమానికి 150 మంది పిల్లలు వస్తారు. 100 మంది దాకా నామాన్ని వాళ్ళతో జరిపించాలని చెప్పి దీనికి సుధాకర్ బాబా ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుంది. బాధ్యత ఇప్పుడే అమ్మ చెప్తున్నాం. సుధాకర్ బాబా అందరి పిల్లల పేర్లు మీరు నమోదు చేసుకుంటే మేము 100 పేర్లు రాసుకుంటాము. ఫస్ట్ ఆ 100 పిల్లల పేర్లతో వచ్చినాక తర్వాత సమయం అడ్జస్ట్మెంట్ చేసి అర్ధయకాము జరిపిస్తాము. ఇది భవిష్యత్తులో చేస్తారేమో చెప్పలేము, కానీ చరిత్రలో నిలబడతారు. ఎందుకంటే నామం 100 సంవత్సరాలు అయింది కనుక 100 మంది పిల్లలతో చెప్పాలని ఒక మహాద్భుత భాగ్యంగా అమ్మ నాకు ఇచ్చిన పనిని చక్కగా నిర్వర్తించాలని మీ అందరి యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మంచి నామం చెప్పండి.
ఎందుకు ఈ కార్యక్రమం చేసిందంటే భవిష్యత్తు భావి పుష్పాలు వీళ్ళే. ఈ కార్యక్రమాన్ని వీళ్ళే తీసుకెళ్తారు. మనం ఇంకా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుకుంటున్నాం, కానీ ఎన్నేళ్ళలో తెలియదు. ఇప్పటి నుంచే వాళ్ళకి బీజాలు వేస్తే, అందుకే పిల్లల చేతనే ఆవిష్కృతం చేసి ఏ కార్యక్రమమైనా వాళ్ళకు బాధ్యత ఉండాలి, బాధ్యత తెలవాలి, ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ పిల్లల చేత చేయించడానికి మెయిన్ కారణం అది. కుసుమహారా జై కుసుమహారా, జై కుసుమహారా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, పిల్లలకి, అలాగే సన్మాన గ్రహీతలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుసుమహారా ఫౌండేషన్ ఇలాగే మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, సపరివార సమేతంగా మీ పిల్లలతో పాటు రావాలని ఆశిస్తున్నాను. ఇక్కడ అందరూ ఎంతో పెద్ద వాళ్ళందరూ చాలా మాట్లాడారు. వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకున్నాం, చాలా గ్రహించాం కూడా. మీ అందరి ముందు మాట్లాడే అర్హత నాకు లేదు, కానీ ఈ పిల్లలకన్నా కాస్త కూస్తో పెద్దవాడిని కాబట్టి వాళ్ళకి చెప్తూనే అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను నా భావనని. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. భగవద్గీతలోని శ్లోకం ఇది. శ్రీకృష్ణుడు ఎప్పుడూ నా గురించి ఆలోచించు, మనసులో నన్నే పెట్టుకో, నన్ను పూజించు, నాకు కీర్తన చెయ్యి, భజన చెయ్యి, నన్ను స్మరిస్తూనే ఉండు. తప్పకుండా తను ప్రామిస్ ఇస్తున్నాడు మనందరికీ, తను తప్పకుండా మన ఎడనే ఉంటాడని. మనకి భగవంతుడిలా కాకుండా మనకి ఫ్రెండ్లా ఉంటాడని, ఒక సఖుడిలా ఉంటాడని, ఒక ప్రియుడిలా ఉంటాడని. ఇది ఇక్కడ పెద్దలందరికీ తెలుసు. కానీ పిల్లలకి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మనం చిన్నప్పటి నుంచి పెంపకంలో మంచో చెడో దేవుడు అంటే ఒక భయంతో పెంచుతాం వాళ్ళని. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, తప్పు చేయకపోతే ఓకే సంతోషపడతాడని చెప్తాం. కానీ దేవుడి పట్ల వాళ్ళకి భయం మాత్రమే ఉంటుంది, భక్తి ఎప్పటికీ ఉండదు. ఆ భయంతోనే వాళ్ళు పనులు చేస్తారు. అదో మంచి పని. కాకపోతే మీరు ఎలాగైతే మీ మిత్రుడిని, మీ ఫ్రెండ్తో మీ బాధలన్నీ పంచుకుంటారు, మీ ఫ్రెండ్తో ఎలాగైతే మీరు సంతోషాలు చెప్పుకుంటారు, బాగోగులు చెప్పుకుంటారు, ఎలాగైతే తిన్నావా పడుకున్నావా అని అంటారో, దేవుడిని కుసుమహారనాథుని కూడా అలాగే ట్రీట్ చేయండి. దానివల్ల మీకు కలిగేది భక్తి. మీరు ఇంకొక మార్గంలో వెళ్ళి మనం తప్పు చేస్తే శిక్షిస్తాడు అనుకుంటే అది భయం మాత్రమే కలుగుతుంది. భయం వల్ల వచ్చేది ఏమీ లేదు, భక్తి వల్ల వచ్చేది ఆనందం. అది నేను పొందుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ప్రత్యక్షంగా. అలాగే సన్మాన గ్రహీతలందరికీ పేరు పేరున శ్రీ రాళ్లబండి నరసింహారావు గారు, శ్రీ టీవీ జనార్దన్ రావు గారు, శ్రీ వృద్ధుల సుబ్బారావు గారు, వివిఎస్ బందగి గారు, జి విజయరామయ్య గారు, శ్రీ బి సుధాకర్ రావు గారు, శ్రీ డి బాపనయ్య గారు, శ్రీ తోట కరంచంద్ గారు, శ్రీ ఆర్ వీరభద్రరావు గారు, శ్రీ ఎం వెంకటరమణ గారు, శ్రీ ఎల్లప్ప గారు, శ్రీమతి వై హేమలత గారు, శ్రీమతి తెనాలి సుజాత గారు. వీళ్ళలో కొందరు వచ్చారు, కొందరు రాలేదు వాళ్ళ కారణాల వల్ల. కానీ ఎప్పటికీ ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మీ ఆశీర్వచనాలు మాతో ఉంటాయని భావిస్తూ అందరికీ మరొకసారి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కుసుమహారా ఫౌండేషన్ తరఫున. మళ్ళీ మేము ఎప్పుడు కార్యక్రమం పెట్టినా అది మేము పెట్టినట్టు కాదు, కుసుమహారా ఫౌండేషన్ ద్వారా కుసుమహారాలు పెట్టినట్టే. కాబట్టి మీరు దానికి విచ్చేయండి, మీ పిల్లల్ని తీసుకురండి. అలాగే భవిష్యత్తులో ఎప్పటికీ కుసుమహారా నామం కొనసాగుతూనే ఉండాలి. దానికి నా వంతు ఏమైతే నేను చేస్తాను, మీ వంతు ఏదైతే మీరు చేయండి అని మళ్ళీ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు.